నమస్కారం. యాదవ్ విజన్ కు స్వాగతం. ఈశ్వరమ్మ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ అనంతరం యాదవులపై రాళ్లు విసిరారని రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ యాదవ సంఘాలు, బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక నాయకులు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టి రోడ్డెక్కారు. యాదవులపై జరిగిన దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివచరణ్ రెడ్డి యాదవ సమాజానికి, ముఖ్యంగా ఈశ్వరమ్మ యాదవ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి శివచరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దగ్గరుండి రాళ్లతో కొట్టిస్తారు మీ పోలీస్ వ్యవస్థ. చేసుకో తమ్ముడు, ఆడే రిలీజ్ చేయను.
ఒక హాజరాని గురుగాక తప్పరు జక్కిని ప్రభాకర్ రెడ్డి, జక్కిని శివచరణ్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని జక్కిని శివచరణ్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ బహిరంగ క్షమాపణ ఈశ్వరరావు యాదవ్ గారికి చెప్పాలి. బహుజనులందరికీ క్షమాపణ చెప్పాలి. జక్కిని ఫ్యామిలీ అహంకారానికి, జక్కిని ఫ్యామిలీ అహంకారానికి నీ అమ్మ నిన్ను ఎట్లా కన్నదిరా? ఉండా కొడక, వేసిండా కొడక. ఒక నీ అమ్మమ్మ వయసు ఉంటుందిరా, అలాంటి ఆమెను పట్టుకొని ఈ రోజు బోసిండా ముండా అని మాట్లాడతావా? అరే దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నీ మొగోడు అయితే మాది ఉండదా నీది ఉండదా అంటున్నావు. నీ 6% ఉంటుందా మేముంటామా? బరిలోకి దిగితే కదా తెలిసేది. ఇప్పటి వరకు మాకు చూడలేరు. ఇప్పటి వరకు అనేక రాష్ట్రంలో మా యాదవ బిడ్డల మీద గాని అన్ని బీసీ బిడ్డల మీద దాడులు జరుగుతూ ఊకున్నాం. మా నల్లగొండ జిల్లాలోనే 7 మంది యాదవులను బలి తీసుకున్న చరిత్రమా ఈయన కొడుకులది. అయినా సరే అని ఓపిక పట్టినాం. ఓపిక ఒక పెద్ద మనిషారా, ఒక పెద్ద మనిషి మీద మీ ప్రతాపమా? ఇప్పుడు బిడ్డ నువ్వు దమ్ముంటే ఎల్బీ నగర్ చివరస్తకు వచ్చి నీ పత్రానికి నువ్వు అన్నవారు మీరు తలుచుకుంటే మేము ఉండమని. సరే మళ్ళీ మీరు తలుచుకుందామా మేము తలుచుకుందామా? రావాలి. శివచరణ్ రెడ్డి గారు రావాలి. టిపిసిసి మహేష్ కుమార్ గారు వాడిని సస్పెండ్ చేయాలి. ప్లస్ మా ఈశ్వరమ్మ యాదవ్ పాదాలు పాలతో కడిగి వాడు క్షమాపణ చెప్తే గానీ ఏ తప్పు చేసినా కూడా మరి క్రమశిక్షణ కమిటీ ఉంటది కదా, దానిపైన మీరేమంటారు? క్రమశిక్షణ లేని క్రమశిక్షణ ఎక్కడుందని? క్రమశిక్షణ ఉంటే ఇప్పటి వరకు 3 రోజులైంది. ఈ రోజుకి మేము నిన్న లేకుండా నిన్న సాయంత్రం నుంచి డెడ్ లైన్ పెట్టి రాత్రి గ్రూప్ చేసిన ఎవరికి ఫోన్లు కాదు, ఇప్పటి వరకు మెసేజ్ లేదు. 2 రాష్ట్రాల నుంచి బగ్గమంటారు బీసీ సోదరులు గాని యాదవ్ బిడ్డలు గాని ప్రతి ఒక్కడు. క్రమశిక్షణ ఉంటే వాడిని ఇప్పటి వరకు ఎప్పుడో సస్పెండ్ చేసేది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నీ భిక్ష కోసం నీ ఎంపీ అప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి ఈశ్వరమ్మని అడిగినావు, అక్క పెద్దక్క రాని. నువ్వు అక్క అని పిలిస్తే నీ పార్టీలో నా బోసిడి నా కొడుకు బోసిడి ఉన్నట్రా. చెప్పులు కాదురా లంచా కొడుక. నువ్వు ఇక్కడికి వస్తే అప్పుడు చూపిస్తాం. ఈ చెప్పు దెబ్బలు కాదు, నీకు బట్టలు ఇప్పి భారీ బాతలు బండ పెట్టకపోతే తూ నా బిడ్డ అన్నరా లంచా కొడుక. ఏమనుకుంటున్నారా బోసిడి నా కొడుక? ఇదేనారా నువ్వు ఇచ్చేది? ఇదేనారా నీ సంస్కారం నేర్పింది నీ అమ్మ? ఎప్పటి వరకు వాడు బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి, వాడి పదవి పోవాలి.